పరిగిలో మరి డాక్టర్ సంఘాలంతా కూడా ముందుకొచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం. నిన్న కూడా తాండూరులో కూడా డాక్టర్ సంఘాలంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. దానికి స్పీకర్ మేమంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి 6 గ్యారెంటీలు పెట్టినారో 6 గ్యారెంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి 3 గ్యారెంటీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారెంటీలు. అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం, దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఇంకా చేయవలసి ఉంది. అవి కూడా ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇంకా రావాల్సిన రైతులకు కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాలు అందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. దాని ద్వారా నిన్న అక్కడ జరిగిన దాంట్లో నేను ఫ్యాన్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 2 లక్షలు. మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయలు రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మంత్రిగా ఇస్తాం. గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండూరు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో